కర్త. జన్మ మీకు పుట్టుక లేదు, పుట్టుక ఉంది. రెండు కరెక్టే. పుట్టడము నిజమే, పుట్టకపోవడము నిజమే. మీరు చేయటము నిజమే, చేయకోకుండా ఎప్పుడు ఏమి చేయకుండా ఉండడము నిజమే. ఇలాంటి వాటి పట్ల సిద్ధాంతాన్ని ఎవరో తెలుసుకోలేరు. ఇది ఎలాగా? పుట్టుక ఉంది, పుట్టుక లేదు. రెండు కరెక్ట్ ఎలాగా? ఎందుకంటే ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది కదా. ఒకటేసారి రెండు కరెక్ట్ ఎలాగా ఇది? సో ఇది అందుకోసం వీటి పట్ల ఏంది సిద్ధాంతం? ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం వ్యర్థం. తెలుసుకోలేము. ఎలాగా? అజన్మ అని చెప్పి కూడా, అజహ అని చెప్పి కూడా అంటారు భగవంతుడిని. జన్మ కర్మచమే దివ్యం. భగవంతుడికి జన్మ ఉంది, ఆ జన్మ దివ్యమైంది అని చెప్పి కూడా అంటారు. అజహ అని కూడా అంటారు, జన్మే లేదని అంటారు. ఇది ఎలాగయ్యా? అకర్త అని కూడా అంటారు. సో కర్తారం మాం విద్ధి, కర్త చేసేవాడని కూడా అంటారు. ఇది ఎలాగా? ఏంటి సిద్ధాంతం అంటే? సిద్ధాంతం ఎవరు అర్థం చేసుకోలేరు. మొదటి నుంచి తను అదే చెప్తుంది. మరి ఏం చేయాలి? ఇంకా ఏం లేదు, ఆ లీలలను ఆస్వాదించటమే. తాత్వికంగా ఎవరు తెలుసుకోలేరు భగవంతుడిని, భగవంతుడి యొక్క లీలలను కూడా. ఏం చేయాలి? వాటిని ఆస్వాదించాలి అని చెప్పి చెబుతుంది అనమాట. జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్యా కర్తురాత్మన తిర్యం కృషిషు యాదస్సు తదత్యంత విడంబనం.